దేశ సినీ చరిత్రలో ఈ అవార్డు దక్కించుకున్న ఒకే ఒక్క హీరో మన గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు. ఐ రిపీట్, మన దేశంలోనే సినీ ఇండస్ట్రీ నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఒకే ఒక్క హీరో మన బాలకృష్ణ గారు. ఆయన ఏ అవార్డు దక్కించుకున్నారో మనం మాట్లాడుకునే ముందు ఆయన గురించి మనం మాట్లాడుకుంటే అసలు బాలకృష్ణ గారి పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? మాస్ ఫైట్స్ గుర్తొస్తాయి, మాస్ డైలాగ్స్ గుర్తొస్తాయి, మాస్ మూవీస్ గుర్తొస్తాయి. మనకి ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి అంటే మనం సినీ అభిమానులు కాబట్టి. కామన్గా సినిమాలు చూసేవాళ్ళకి కూడా ఇవి గుర్తొస్తాయి. కానీ బాలకృష్ణ గారు గత 15 సంవత్సరాలుగా బసవ తారకం హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ పేషెంట్లకి చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. చాలా వరకు తక్కువ అమౌంట్తో చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. సో ఈ విషయం కూడా అందరికీ తెలియదు, 90% పీపుల్కి తెలుసు. ఒక 10% ఆఫ్ పీపుల్కి ఇదైతే నేను తెలియదు అనుకున్నా. ఈ విషయం అందరికీ తెలియాలంటే మనం ఏం చేయాలి? ఈ వీడియోని అయితే షేర్ చేయాలి. అలాగే ఈ వీడియో లైక్ చేసి కింద మీరు హై బటన్ ప్రెస్ చేయగానే అందరికీ తెలుస్తుంది, ఈ వీడియో కూడా పుష్ అవుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇలాంటి వీడియోస్ గురించి చాలా మాట్లాడుకుంటాం. ఇక మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తే బాలకృష్ణ గారికి ఏ అవార్డు ఇచ్చారో అనే దాని గురించి మాట్లాడుకు ముందు, బాలకృష్ణ గారికి ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే 50 సంవత్సరాల నుంచి తను సినిమాలు చేస్తున్నారు. సో సినీ పరిశ్రమలో ఉన్నందుకు తను చేసిన సినిమాలన్నిటికీ దీంతో పాటు 15 సంవత్సరాలుగా తను ఏదైతే సేవ చేస్తున్నాడో బసవ తారకం హాస్పిటల్ నుంచి, సో ఈ రెండింటిని గుర్తించి ఈ రెండింటికి గానైతే ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు తీసుకుంది నేను ఇంతకుముందే చెప్పాను కదా, దేశ సినీ చరిత్రలో ఒకే ఒక్క నటుడు బాలయ్యబాబు గారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్, ఇది యూకేలో ఉంటుంది ఈ సంస్థ. వీళ్ళైతే బాలయ్యబాబు గారిని గుర్తించి ఈ అవార్డు అయితే ఇచ్చారు. సో ఈ అవార్డును అయితే ఆగస్టు 30వ తేదీన అయితే బాలయ్యబాబు గారికి అయితే ఈ అవార్డు ఇవ్వబోతున్నారు. ఎక్కడంటే హైదరాబాద్లో. సో ఇక 5 రోజుల్లో అయితే ఈ అవార్డు అయితే బాలయ్యబాబు గారు అందుకోబోతున్నారు. ఈ వీడియోని మీరు ఎప్పుడు చూసినా కూడా అందరికీ షేర్ చేయండి, దీని గురించి తెలుసుకుంటారు. సో ఈ వీడియోలో ఏముంది, బాలయ్యబాబు గారు చేశారనుకుంటాం, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బాలయ్యబాబు గారు చేసిన గొప్ప పని ఏంటంటే తను సినీ కెరీర్తో పాటు కూడా తను హెల్ప్ చేశారు. సో బాలయ్యబాబు గారు పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి బాగా హెల్ప్ చేశారు. సో మనం కూడా మనకు తోచినంతగా హెల్ప్ చేద్దాం. సో మనకు ఒక అవార్డు వస్తుందని కదా, బాలయ్యబాబు గారు అవార్డు స్థాయి వరకు చేశారు. బట్ మన అవార్డ్స్ అనేది పక్కన పెట్టినా మనం కూడా మనకు తోచినంత, మనం చేయగలిచినంత, బాలయ్యబాబు గారు అంత కాకపోయినా మనం కూడా హెల్ప్ చేద్దాం. సో ఇది గైస్ నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది. సో నా వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా మీకు ఏం చేయాలో తెలుసు. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.